రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. రెండేళ్లుగా రైతుల బతుకులు ఆగమవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని మండిపడింది. రేవంత్ సర్కారు తీరుకు నిరసనగా జంగ్ సైరన్ మోగించింది. ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఇవాళ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలిరానున్నారు. జోగురామన్న కలెక్టరేట్ ముట్టడికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి రాజు? సునీత, బీఆర్ఎస్ పార్టీ పక్షాన గత 5 రోజులుగా కూడా రైతాంగ సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొదటి రోజు ఈ నెల 2వ తేదీన జైనత్ మండలం కాప్రి వద్ద ఆదిలాబాద్ మహారాష్ట్ర జాతీయ రహదారిపై మహాధర్నా రాస్తా రోకో చేపట్టడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ రాస్తా రోకో మహాధర్నా చేపట్టడంతో ఇటు మహారాష్ట్ర అలా ఇటు ఆదిలాబాద్ వైపు దాదాపు కిలోమీటర్ల వేల వాహనాలు నిలిచిపోవడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ మహాధర్నా కార్యక్రమం కొనసాగింది. అయితే 3వ తేదీ రోజు మాత్రము జిల్లాలో ఎంపీ ఎమ్మెల్యేల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ నగేష్ ఇంటిని, అలాగే బీజేపీ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన రైతులు, అలాగే బీఆర్ఎస్ నాయకులను, మాజీ మంత్రి జోగురామన్నను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట కూడా జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు రైతులు కూడా గాయపడడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించేందుకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిలుపునివ్వడం జరిగింది. 10:30 గంటలకు ఈ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పోలీసు మాత్రం భారీ మొత్తంలో ఇక్కడ మోహరించడం కనిపించింది. ఇక్కడ చూడొచ్చు, మనం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. మొదటి రోజు మహాధర్నా కార్యక్రమం సందర్భంగా కూడా వందల మంది పోలీసులను మోహరించి మహాధర్నాను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. అలాగే ఎంపీ ఎమ్మెల్యేల ముట్టడి సందర్భం కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలను, నేతలను, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్నను, అలాగే రైతులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించడం జరిగింది. ఎక్కడికక్కడే అరెస్ట్ చేసేందుకు మాత్రం ప్రయత్నం చేస్తున్నట్టు మాత్రం మనకు ప్రాథమికంగా సమాచారం ఉన్నది. అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ప్రభుత్వము ఈ సమస్యను పరిష్కరించకుండా పోలీసులతో ఈ ఆందోళన కార్యక్రమాలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నట్టు మాత్రము స్పష్టంగా మనకు కనిపిస్తుంది. గత 2 నెలలుగా కూడా జిల్లాలో ఇటు పత్తి రైతులు మొదలుకొని, పత్తి రైతులతో పాటు ఈ సోయా పండించిన రైతులు, అలాగే ఇటు మొక్కజొన్న పండించిన రైతులు పంట కొనుగోలు చేయకపోవడంతో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు, అలాగే అధికారులను నిర్బంధించిన కార్యక్రమం చేపట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం పట్ల ఇక పోరుబాటే శరణ్యమని బీఆర్ఎస్ పార్టీ పక్షాన అన్నదాతలకు అండగా ఈ పోరుబాట చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే 5 రోజుల పాటు ఆందోళన, నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కలెక్టర్ కార్యాలయం ముట్టడించడం జరుగుతుంది. జిల్లాలో గత 2 నెలలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం స్పందించకపోవడం పట్ల మాత్రం రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. చరిత్రలో అంటే ఎప్పుడైనా ప్రభుత్వం ఏదైనా పంటను కొనుగోలు చేస్తే వెంటనే పంటకు సంబంధించిన డబ్బులను రైతులకు చెల్లిస్తుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం జిల్లాలో ఈ సోయా పండించిన రైతులను కానీ, మొక్కజొన్న పండించిన రైతులను సంబంధించిన పంటలను కొనుగోలు చేసిన మార్కెట్ సంస్థ నాణ్యత లేదు అని చెప్పడంతో తిరిగి వెనక్కి పంపడంతో మాత్రం రైతులు మాత్రం తీవ్రంగా మనోవేదన గురవుతున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో గత 3 రోజులుగా కూడా సోయా పంటను 15 రోజుల క్రితం కొనుగోలు చేసిన సోయా పంటను కూడా నాణ్యత సరిగా లేదని చెప్పేసి తిప్పి పంపడం పట్ల కూడా ఇప్పటికే రైతులు కలెక్టర్ మార్కెట్ యార్డును ముట్టడించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దాదాపు 5 గంటల పాటు మార్కెట్ యార్డును స్తంభింపజేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదు. ఇప్పటికే జిల్లాలో గత వారం రోజుల క్రితం జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించిన సందర్భంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన
రైతుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. అలాగే రైతులు కూడా తమ సమస్యను చెప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణ స్వయంగా మార్కెట్ యార్డ్లో వెళ్ళి రైతులను వారిని అడిగి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. 2 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే ఇటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా రైతుల సమస్యలు మొదటి ప్రాధాన్యంగా తీసుకొని పరిష్కరిస్తామని పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాదాపు ఈ రోజుకు 10 రోజులు గడుస్తున్నా ఇటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాకపోవడము, అలాగే రైతుల సమస్యని మాత్రం యథావిధిగా ఉండడం పట్ల రైతులు మాత్రం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అయితే రైతులు పడుతున్న బాధలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి దశవారీగా ఆందోళన కార్యక్రమం చెప్పడం జరిగింది. స్వయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గత నెలలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డును సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కొద్దిగా దిగి వచ్చిన ప్రభుత్వం వెంటనే ఈ పత్తి కొనుగోలులో తేమ శాతంలో సడలింపు ఇవ్వడంతో పాటు సోయా పంట కొనుగోలులో సంబంధించి 7 క్వింటాలు కాకుండా 10 క్వింటాలు కొంటామని ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా రైతుల సమస్యలు మాత్రం ఏమాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అయితే సోయా పండించిన రైతులు మాత్రం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ రైతుల సమస్యలు మాత్రం పరిష్కరించకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించాలి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నాఫెడ్ సంస్థ సోయాకు సంబంధించిన కొనుగోలను 3 లక్షల క్వింటాల కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి కేవలం 1,80,000 క్వింటాలను మాత్రమే కొనుగోలు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వము ఈ సోయా పంటను కొనుగోలు చేయాలంటే మొత్తం జిల్లాలో ఉన్న రైతుల వద్ద ఉన్న మొత్తం సోయా పంటను కొనుగోలు చేయాలంటే దాదాపు 3 లక్షల క్వింటాలు కొనుగోలు చేయాల్సింది. ఆ 3 లక్షల క్వింటాలు కొనుగోలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి 133 కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇచ్చే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదా అని జోగురామన్న ప్రశ్నించడం జరిగింది. కేవలం ప్రభుత్వాల దొంగ నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రము రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. అందుకే తాము ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి వెంటనే సోయా పండించిన రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళన మాత్రము తీవ్ర స్థాయిలో ఉంటాయని ఇప్పటికే జిల్లాలో ఇటు మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గ్రామాలలో వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని, అయితే ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా గ్రామాలలో ఎక్కడికక్కడే ప్రజలే మంత్రుల పర్యటనను అలాగే ఎమ్మెల్యే పర్యటనను ఎంపీ పర్యటనను అడ్డుకోవడం జరుగుతుందని, అవసరమైతే జిల్లాలో ఈ నెల 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్టు తమకు సమాచారం ఉందని సైతం తాము అడ్డుకొని తిరుగుతామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ హెచ్చరించడం జరిగింది. మొత్తానికి తాము దశల వారీగా ఆందోళన చేపడుతున్నా ఏమాత్రం పట్టించుకోకపోవడం మాత్రం జోగురామన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి బంద్కు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్కు స్వచ్ఛందంగా మద్దతు పలికి విజయవంతం చేయాలని సందర్భంగా జోగురామన్న చెప్పడం జరిగింది. మొత్తానికి మరికొద్దిసేపట్లో ఈ కలెక్టర్ కార్యాలయం ముట్టడం మాత్రం కొనసాగనుంది. ఈ సందర్భంగా పోలీసు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.